నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1023 రోజులైందండి. ఈ రోజు 1024 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. కృష్ణవేణి గారిని మ్యూట్ చేయండి, నాకు హోస్ట్ ఇవ్వండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1024 రోజు, అంటే డిసెంబర్ 22, 2023 డిసెంబర్ 22వ తేదీన మనకు 18వ అధ్యాయంలో ఈ యొక్క డిసెంబర్ 22వ తేదీ 22వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల మనం 147వ
కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నా మాట నమ్మవేమో, నీ మానసమెరుగ కంటినే నీ మాటన్. నా మాట పద్యమైనను ఏ మారకు దీన్ని నీవికెప్పటికప్ప. ఇక్కడ కొన్ని అద్భుతమైన సూచనలు చేయదలిచారు కృష్ణ ప్రభువులు అండి. ఇది కూడా అప్పటికప్పుడు గురుపీఠం మీద గురువు గారు ఏం పలికిస్తే అది సూచన అయ్యే వారికి అయిపోతుంది. ఒక అద్భుతమైన సూచన ఉందండి. నిన్న మలుకలు అనేటువంటి పదం వివరించబడింది. ఈరోజు పథ్యము అనేటువంటి పదంతో గొప్ప సూచన కాబోతున్నాయి. సూచన సత్యము, మాట పద్యము. సూచన సత్యం, మాట పద్యం. ఓకే, పద్యం. పద్యం అంటే కడుపులో సున్న ఉండాలి, ఒత్తుత పద్యం. పద్యం వేరు, పథ్యం వేరు. అవును. ఈ పథ్యం పదం ఈ రోజు ఎందుకు చోటు చేసుకుని చూస్తాం. 146 కంద పద్యాల్లో ఇంతవరకు పద్యం పదం రాలేదు, ఇప్పుడే వచ్చింది. దీని సూచన ఏందో మనకి ఈరోజు తెలియబోతుంది. అచల పరిపూర్ణము మాట కాదు, సూచన. సూచన సత్యం. సూచన కరెక్టే గానీ మాట ఓకే, మాట ద్వారా కదా సూచన చేసేది గురువు గారు. అదే చెప్పేది. మాట పథ్యం, సూచన సత్యం. సౌజ్ఞ అంటారు, సంజ్ఞ అంటారు. అవునండి. సూచన సత్యము, మాట పథ్యం. పద్యం. ఓకే అండి. సత్యం అర్థమైతే మీకు పద్యం ఇంకా అర్థం కాలేదు కదా. ఈ పథ్యం గురించి చెప్తాను చూడండి. నాయన, నా మాట నమ్మవేమో, నువ్వు నమ్మితే నాకెందుకు, నమ్మకపోతే నాకెందుకు అని అర్థం. నేను చెప్తా ఉండేది నేను కాదు, పూజారి వెంకటేశం కాదని అర్థం, సృష్టికర్తగా కూడా కాదని అర్థం. ఈ రెండే ఉంటాయి. మాటలో థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ మాత్రమే ఉంటుంది. అదేనండి. కాబట్టి చూడండి, మాట పథ్యం అని చెప్పాను, సూచన మాత్రమే మాట. సారీ, పద్యం అంటే దాన్ని చెప్పడం వరకే మాట. పాటించాల్సిన వాడు ఎవరికైతే పరిపూర్ణత, రోగికి గురువు చేసేటువంటి మాటల్లో సూచనలన్నీ ఉంటాయి. దాంతో పాటు పద్యం కూడా చెప్తాడు. ఇక్కడ పద్యం అనే మాట అర్థం అది. అదేండి. రోగి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పే పథ్యాన్ని నమ్ముతావా, నమ్మవా? అంటే అది కండిషన్ పెడతాడు, దీనికి ఎఫెక్టివ్ కావాలంటే అది చెయ్యాలా. అది 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 అట్లా సూచన. రోగి టాబ్లెట్స్ రాయించిన తర్వాత ఇంజెక్షన్ లోడ్ చేస్తాడు. ఇంజెక్షన్ లోడ్ చేసి వేసేదానికి ముందుగా కొన్ని పథ్యాలు చెప్తాడు. ఈ ఇంజెక్షన్ వేస్తే, ఈ మాత్రలు ఇస్తే నువ్వు పలానా పథ్యమే ఉండాలి. నిన్న మా అబ్బాయి గారు తెల్లారి నుంచి సాయంత్రం వరకు వాడు అట్నే దగ్గుతా అట్లే నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఫుల్ ఫీవర్, దగ్గు, ఫుల్ జ్వరం, కాలిపోతుంది ఒళ్ళంతా. కొన్ని హాస్పిటల్ పిలుచుకొని పోతే
డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఎందుకండి ఇంత లేట్ చేశారు, ఇంత ఎక్కువ జ్వరం వచ్చేంత వరకు ఎందుకు కోరుకున్నారు, మీరు వేళకు రావాలి కదా అని చెప్పి ఆయన ఇంజక్షన్ లోడ్ చేసుకుని సూది వేసేదానికి ముందుగా కొన్ని కండిషన్లు చెప్తాడు. కండిషన్ ఏంటంటే, చూడు నాయన, నువ్వు ఇప్పటి నుంచి 24 గంటల సేపు ఈ మందులు వాడాలి, వేడి నీళ్ళే ఉపయోగించాలి, తాగడానికి వేడి నీళ్ళే ఉపయోగించాలి. మళ్ళీ నువ్వు బాగా అయిన తర్వాత నీ ఇష్టం. ఇంకా ఈ రోగం బాగా అయ్యేంత వరకు ఈ పీరియడ్ లో నువ్వు ఖచ్చితంగా ఈ టాబ్లెట్స్ వాడేంత వరకు వేడి నీళ్ళే ఉపయోగించాలి. అది కండిషన్స్ అప్లై. పలానా పదార్థాలు తినకూడదు ఎన్ని చెప్పి పంపించాడు అనమాట. వాడు అది పాటిస్తాడా లేదా? పాటించాలి, లేకపోతే పని చేద్దాం మందు. ఇది కూడా అంతే, సూచన కూడా అంతే. సూచన సత్యం, దానికి చెప్పే మాట పథ్యం. కాబట్టి నాయన, అచల పరిపూర్ణం అంటే పుట్టదు పెరగదు సావదు అంటే నువ్వు నమ్మకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పింది అదే. మలుకలు లేవు అంటే ఏం కష్టాలు లేవు దీంట్లో అని చెప్పాను నేను. పులకనగా తెలియవచ్చు అని చెప్పాను. నిజమేనాయన, కాకపోతే తెలుసుకునేంత వరకు పథ్యం పాటించాలి. ఆ పథ్యం ఏందో చూడండి. నా మాట నమ్మవేమో, నా మాట నువ్వు నమ్మకపోవచ్చు గానే ఇక్కడ రెండు రకాలుగా అర్థాలు చెప్పాల్సి వచ్చిందండి గురుగారు. నీ మానసము ఎరుగ కంటి, ఇదొక అర్థం. అంటే సమాజంలో అన్ని రకాల వారు ఉంటారు కాబట్టి అందరికీ చెప్పేస్తున్నా ఒకేసారి. ఒక రకం వారికి ఎట్లా అర్థమవుతుందంటే, నీ మానసము ఎరుగ కంటి, నీ మనస్సును ఎరుగా తెలుసుకోవడం వల్ల కంటి చూశాను. అర్థం సరిపోయిందా? నీ మనస్సును నేను ఎరుగా తెలుసుకొనుట వలన కంటి నిన్ను చూశాను, అందుకని నేను ఈ మాటను చెబుతున్నాను. ఇదొక అర్థం. నెక్స్ట్ గూఢ అర్థం ఇంకొకటి ఉంది. నీ మానసము ఎరుగక, నేను 26వది ఇప్పుడు గురుమూర్తిగా మాట్లాడతాను చూడండి. ఇప్పుడు వ్యష్టి సమిష్టిని పక్కన పెట్టి తలపల ముండెత్తనం గారు వచ్చి మీకు చెబుతున్నాడని గమనించండి. మళ్ళీ ఆయన చూడండి అనగబాకండి, ఆయన దక్షిణామూర్తి స్వరూపమే. ఆయన నీ మనసుకు తెలియదు, నీ మనసు అర్థం కాదు, ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే అది లేదు. ఇది నమ్మవేమో అంటే ఇది నమ్మరు. పద్యం అది మీ ఇష్టం, నమ్మితే నమ్మకపోతే నాదేం పోయింది. తలపల మురరత్నం గారి ఆజ్ఞ, పూజారి వెంకటేశం ఆచరణ, అంతే. నీ మానసము ఎరుగక ప్లస్ అంటి నేను ఈ మాటను, నేను ఈ మాటను నీ మానసమును ఎరుగక అంటే ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎట్టాంటోడు, మంచోడా చెడ్డోడా, నా క్షేమం కోరుతున్నాడా లేదా, ఇవంతా నాకు ఇప్పుడు అవసరం లేదు. క్లియరా? క్లియర్ అండి. ఎందుకంటే ఇక్కడ అసలు విషయం కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండేది కూడా నా సద్గురుమూర్తి తలపల ముండెత్తనం గారే, దక్షిణామూర్తి స్వరూపమే. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ యొక్క మనస్తత్వాన్ని ఎరుగక నేను పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇది ఒక అర్థం. ఎందుకు పరిశీలించాల్సిన అవసరం లేదంటే, అందరికీ పరిపూర్ణ బాధ ఒకటేనా, అందరికి విడివిడిగా ఉంటదా? అందరికి ఒకటే. కానీ అందరికి ఒకటే, కరెక్ట్ అండి. అందరికి పరిపూర్ణ బోధ ఒకటే. కానీ గురువు శిష్యుడు వచ్చి ప్రాధేయపడ్డప్పుడు శిష్యుని మనసును పరిశీలించి చెప్పాలా అనేది ప్రారంభం కథ. శిష్యుడు వచ్చి అడిగితే అతను దేనికోసం అడుగుతున్నాడు అనేది ఒకసారి గమనించాలి. కొద్ది రోజులు ఉండి ఆర్థిక లావాదేవీలు పెంచుకొని డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేదానికి వచ్చినాడా, లేదా అనవసరంగా అతనికి కాలం గడిచిపోతుంది, 3 పూట్ల తిండి గడిచిపోతుంది, ఆశ్రమంలో ఉంటే సోంబేరిగా వచ్చినాడా అనేది గురువు పరిశీలించాలి ప్రారంభంలో. అది కొన్ని తెలియకట్ట నేను ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు ఆ సమస్య లేదు. వాడు దేనికోసం వచ్చినా గురువుని, నీకు ఎవరన్నా గురువుగా ఉంటే సూచన చేస్తానే తప్ప నేను స్వీకరించి దీక్ష ఇచ్చే ప్రశ్నే లేదు ఇంకా. అది విషయం. కాబట్టి నీ మానసము ఎరుగక అంటే అర్థం ఏంటంటే, నీ మనసుతో నాకు పనే ఉంది. నేను కనుక గురువు అయితే నేను శిష్యుడిగా ఇప్పుడు స్వీకరించాలంటే నీ దగ్గర నుంచి నేను కూడా కొంచెం నేర్చుకోవాలి. కాబట్టి నేను నీ మనసును పరిశీలించి చేర్చుకోవాలన్న వద్ద ఆలోచించాలా? నేను ఎవరిని చేర్చుకోనండి. ఇప్పుడు
ఈ సూచన ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు ఆల్రెడీ దృఢమైనారనుకో, నాకు తెలుసు అంటే గురువుగా మాట్లాడుతున్నారండి, మీరు ఆల్రెడీ తెలిసిపోయింది అయితే మీ దగ్గర నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నా దగ్గర మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడు మీకు మనసే లేదు, ఆ విషయం నాకు తెలిసిపోయి ఉంటుంది, నేను మీతో ఏమి ఉపదేశం ఇచ్చి బోధించాల్సిన అవసరం ఏం లేదు. అవును. నెక్స్ట్, ఒకవేళ మీకు తెలియలేదు అనుకో, మీకు అచల పరిపూర్ణం తెలియకుండా నిజంగా సాధన సంపత్తి వచ్చినారనుకోండి, అదే మీ దగ్గరలో ఉండే గురువుని చూపిస్తున్నా కదా, పోయి ఉపదేశం చేసుకోండి. ఆయనకు తెలియలేదని నాకు చెప్పినావు అనుకో, ఆయనకి ఎట్ట తెలియదని నిరూపించే క్రమంలో నువ్వు నేర్చుకుంటావు, అప్పుడు ఆయన కూడా నేర్చుకుంటాడు. ఇది వరుస. క్లియరా? బాగుందండి. కాబట్టి నాయన, నీ మానసము ఎరుగక అంటిని, నీ మానసము ఎరుగక అంటే నీ మనసును తెలుసుకోకుండా నేను చెప్పేశాను. కాబట్టి నా మాటని నువ్వేం చేయాలంటే, నా మాట పద్యం అని కూడా అనుకో. పద్యము అంటే డాక్టర్ చెప్పే కండిషన్ లాంటిదని కూడా అనుకో, కానీ నువ్వు మాత్రం పాటించాల్సిందే. నేను పాటించకపోతే ఎవరికి నష్టం? నేర్చుకునేవాడికి, అది విషయం, వినేవాడికి. అది కాబట్టి నా మాట నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పర్వాలేదు, నాకు తెలియదు. కానీ నీ మనస్సును చూడకుండానే ఇక్కడ బోధ, ఎందుకంటే అందరికీ సంబంధించింది తంతార్థాలు తంతపద్యాలని. నీ మానసము ఎరుగక అంటిని, నేను పదాలు అవే చెప్తున్నా, నేనేం కొత్త పదాలు కలపలేదండి. అదేనండి. నీ మానసము ఎరుగక అంటిని నేను ఈ మాటను. అంతవరకు నాయన నా మాట నమ్మవేమో, నేను ఈ మాటను నీ మనసు తెలుసుకోకుండానే చెప్పాను. ఎందుకంటే అచల పరిపూర్ణ సూచన అందరికీ ఒకే రకంగా ఉంటుంది, ఉదాహరణలు వేరే ఉంటాయి. అంతేనండి. కాబట్టి నా మాట పద్యమైనను నీకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే కూడా, ఎందుకంటే ఎప్పుడు ఎంత హాయిగా బాగా ఏదంటే తింటా ఉన్నాను కదా, ఈ కొద్ది రోజులు ఇది తినమంటారు ఎందుకు అని పత్యం పెడతారు డాక్టర్. అదేనండి. కానీ అది పాటించకపోతే నష్టం నీకు. అంతే. అవును. కాబట్టి అచల పరిపూర్ణ సూచనతో పాటు ఈ యొక్క పద్యం ఏదైతే ఉందో, పద్యము అంటే కొద్ది రోజులు నాయన వాదనలకు పోబాకు, కొద్ది రోజులు నువ్వు ఆచరించి నువ్వే గానీ ఆచరణలో నువ్వు ఆరితేరిపోయినావు అంటే అప్పుడు నువ్వు వాదనలకు నువ్వు అసలు నేను చెప్పాల్సి నువ్వే పోవంగా. అది ఆ గురువు చెప్పింది ఇతనికి శిష్యుడు చెప్తున్నాడు. అంతే. తనకి గురువు ఏం చెప్పాడో అది ఏం పాటించాడో అది శిష్యుడికి చెప్తున్నాడు, శిష్యుడు కూడా పాటించమని చెప్తున్నాడు. అంతేదా? కాబట్టి ఏమారకు దీన్ని నీకెప్పటికప్ప, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా దీన్ని నువ్వు ఏమారద్దు. ఇంకొక దీపం ముట్టించాలి, కరెంట్ పోయింది, ఒక్క నిమిషం, ఇంకో దీపం ముట్టించుకోవాలి. ఊరు పెట్టి నిద్రపోతున్నారు, ఒక దీపం వెళ్తారు సరిపో. మధ్యలో అంతరాయానికి మన్నించాలి, నాకు పుస్తకం కనపడాలి. ముందే అన్ని దీపాలు ముట్టించుంటే ఈ గ్యాప్ కొడుకు నాగేశ్వరరావు మాకు తీసేవాడి. శ్రీకృష్ణ దేశికేంద్రుల 147వ కంద పద్యం సారాంశం సంక్షిప్తంగా చెప్పేసి రెండో భాగం వెళ్దామండి. బాబు, నా మాట నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మనస్సును చూడకుండానే నేను నీకు సూచనలు చేసేసాను. ఆ సూచనల ప్రకారం నడుచుకోవడం డాక్టర్ చెప్పిన పథ్యం వలె ఉంటుంది. కానీ దీన్ని ఎప్పుడు నువ్వు ఏమారకుండా పాటిస్తే నీకు మంచిది, నీకు మంచిది. దీన్ని నువ్వు ఇంకా ఎప్పటికీ ఏమారద్దు అని తెలియజేసినటువంటి కృష్ణ దేశికేంద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లా ఏమారితే ఏం జరుగుతుంది, ఏమారిన వాడు ఎట్టుంటాడు అనేది తమో గుణంలో కూరుకుపోయి ఉన్నటువంటి శిష్యుడు అనకూడదు అతన్ని. తమో గుణంలో ఉండేవాడు ఎట్టుంటాడు అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతుంది.
అలాగే గురుగారు. పరిపూర్ణము తెలియకపోవడానికి నేను అంటే శిష్యుడు తమో గుణంలో కూరుకొని పోయి ఉండడం కారణం అండి. ఈ తమో గుణం ఎలా ఉంటుంది చూడండి. సాత్విక జ్ఞానంలో అచల పరిపూర్ణ సూచన తెలుసుకునే వీలుంటుంది అని 20వ శ్లోకంలో తెలుసుకుంది. 21వ శ్లోకంలో రాజస జ్ఞానం అంటే సత్వగుణ సాత్విక జ్ఞానము తామస జ్ఞానం కలిసిందే రాజసిక జ్ఞానం అని నిన్న తెలుసుకున్నాం. ఇవాళ 22వ తేదీ 22వ శ్లోకంలో మనం తామసిక జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. చూసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు 18వ అధ్యాయం 22వ శ్లోకం. జ్ఞానం 3 రకాలని చెప్పుకున్నాం. సాత్విక జ్ఞానము అచల పరిపూర్ణాన్ని తెలుసుకునేదానికి వీలుంటుందని, రాజసిక జ్ఞానము అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని తెలుసుకునేసాం. తామసిక జ్ఞానం ఉంది, అసలు అటువైపు పోనివ్వదు. అది వాడు చెవులు గట్టిగా మూసుకుంటాడు. ఇట్లాంటిది ఏదైనా వినపడతాడు చెవులు గట్టిగా మూసుకుంటాడు వాడు. అదే డీజే గానీ డాన్స్ చేస్తా ఉన్నారు అనుకో, ఏదైనా మామూలుగా వికృతమైన సౌండ్ వచ్చింది అనుకో, దానికి అయితే పరిగెత్తాడు. ఎందుకంటే అతనికి ఈ పట్టదనమాట. చెవులు గట్టిగా మూసుకుంటారు. ఇది కానీ చెప్పినామంటే చెవులు గట్టిగా మూసుకుంటాడు వాడు. ఎట్లాంటిదంటే అమృతం వచ్చి నోట్లో పడతా ఉంటే పెదవులు గట్టిగా మూసుకుంటాడు అట్ట. ఇది కర్ణ కఠోరంగా ఉంది శబ్దాలు, దీన్ని వినబాక నేను వినలేనంటాడు ఏమన్నా అతని జ్ఞానం. ఎందుకంటే అతని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ తూ శబ్దం వాడారు, వేరే గుణము అని. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థమదల్పంచ అతత్వార్థవత్ అల్పం చ తత్తామసముదాహృతం. ఉదాహృతం అంటే చెప్పబడింది, పేర్కొనబడింది. ఇప్పుడు సాత్విక జ్ఞానం ఎలా ఉంటుందో రాజస జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పి ఈరోజు తామస జ్ఞానం ఎలా ఉంటుందో అని తెలియజేయబోతున్నారు. ఇందులో కొన్ని అశ్లీలమైన పదాలుగా మనకు తెలుస్తాయి. గురువు చెప్పింది యథార్థంగా ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యత కాబట్టి నన్ను మధ్యవర్తిగానే భావించి అక్కడ చెప్పినటువంటి సూచనలంతా కూడా మనకు కావాల్సింది అప్లై చేసుకోవడం లేనిది వదిలేయండి. చూసుకోండి. ఏ మనిషి అయితే ఏ జ్ఞానము ద్వారా అయితే వాడు ఏకస్మిన్ కార్యే అంటే ప్రకృతియే నిజం అనుకుంటాడు వాడు. కేవలం థర్డ్ పర్సన్ లో మాత్రమే ఉంటాడు వాడు. ప్రతిమ ఒక బొమ్మని ఒక దృశ్యాన్ని ఇదే నిజము, దీన్ని పొందడమే నేను నా ప్రయత్నం అంటే వేరే ఏం ఉండదు వాడికి. కృత్స్నవత్ అనే పదం, కృత్స్నము అంటే సర్వము అని అర్థం అండి. చాలా చోట్ల వచ్చింది పదం. అది అంతా అని అర్థం. ఓకే, నామరూపాలే అంతా అని అడిక్ట్ అయి ఉంటాడు, బానిసై ఉంటాడు. కేవలం భౌతికమైన పదార్థాలకు భౌతిక సౌకర్యాలలో మాత్రమే సుఖం ఉంది అని భావించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తామసిక జ్ఞానం అంటారండి. ఇందులో వాడికి సక్తం అంటాడు. కస్మిన్ కార్యే సక్తమహైతు. సక్తము అది అవునండి. సక్తము అంటే అర్థం ఏంటంటే విపరీత జ్ఞానము అని అర్థం. విపరీత జ్ఞానం. ఓహో, విపరీత జ్ఞానం అంటే జ్ఞానమునకు వ్యతిరేకము అని అర్థం. జ్ఞానమునకు వ్యతిరేకం పదం ఏం చెప్పండి? అజ్ఞానం. అజ్ఞానం ఆసక్తి కలిగించేది దేనిపైన? దేహం పైన, దేహ భ్రాంతుల పైన, దృశ్యాల పైన. అంతే అంతే, అది సక్తం. విషయాల పైన అంటే జ్ఞానానికి పూర్తి విరుద్ధం ఇది. జ్ఞానానికి పూర్తి విరుద్ధం. అవును. కాబట్టి విపరీత జ్ఞానము ద్వారా మనిషి క్షణభంగురమైన నశించే వాటిని శాశ్వతంగా భావిస్తూ ఉంటాడు. అది అతనికి పరిపూర్ణ ప్రబోధం ఎక్కదు. అది నశించే వాడిని శాశ్వతం అనుకుంటాడు అజ్ఞానంతో. అందుకని అది
అహైతుక జ్ఞానం. అహైతుకం అంటే అది హేతుబద్ధం కాదు. అతత్వార్థవత్. అతత్వార్థవత్ అంటే తాత్విక జ్ఞానము ఇతనికి లేదు. అది రెండో లైన్ స్టార్టింగ్. అతత్వార్థవత్ అంటే ఇతనికి తత్వజ్ఞానం లేదు. అంటే శూన్యము నుంచే సర్వం వచ్చింది, సర్వం మళ్ళీ శూన్యం అవుతుంది అనేటటువంటి జ్ఞానం ఇతనికి లేదు. ఇదంతా శాశ్వతం అనుకుంటాడు. నా ఇల్లు, నా ఫ్లాట్, నా భార్య ఇటు అంటాడు అనమాట. వీడికి ఆధ్యాత్మిక జ్ఞానం అనెలిజిబుల్, వీడికి అర్హత లేదు. వీడు అల్పము, తుచ్చమైనటువంటి దాన్ని నశించిపోయే వస్తువుల్ని శాశ్వతం అనుకుంటాడు. అందుకని ఈ జ్ఞానాన్ని అల్ప జ్ఞానము అంటారు, తుచ్చ జ్ఞానము అంటారు. దీన్నే తామస జ్ఞానం అంటారు. అల్ప జ్ఞానము, తుచ్చ జ్ఞానము, తామస జ్ఞానము. వీడిది మిగతా జంతువుల జ్ఞానానికి వీడికి ఏం తేడా లేదు. అవునండి, తుచ్చమైంది, అల్పమైంది. ఇటువంటి జ్ఞానం ఉండేవాడికి మానవ జన్మ అవసరం లేదు. ఏదో పురుగో పుట్ర తేలో నక్క జన్మిస్తే కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. దానికి వీడికి తేడా ఏం ఉండదండి. అవును, చూడండి భావం సంక్షిప్తంగా చూద్దాం. ప్రకృతి కార్యమైన శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే నిజముగా భావించి, ఇది విపరీత జ్ఞానం. దాని యందే ఆసక్తిని కలిగించినట్టు తాత్విక జ్ఞానం కొంచెం కూడా లేకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని తుచ్చము, విపరీత జ్ఞానము, తామసము అంటారు. వీళ్ళు ఇప్పుడు చాలా మంది అచల సాంప్రదాయం అని పేరు పెట్టుకుని ఎన్నో పేర్లు, రకరకాల దీక్షరామాలు పేర్లు పెట్టుకుని కూడా కేవలం ఇప్పుడు దీనికి ప్రూఫ్ చెప్తాను మీకు. దీనికి ప్రూఫ్ ఏంటంటే, నిజంగా అచల పరిపూర్ణుడు అంటే అన్ని గ్రంథాలని అందరినీ ఏకరీతిగా గౌరవించాలి. అవును, అతనిలో వ్యతిరేకించే భావన ఉండకూడదు. నెంబర్ 1. అప్పుడే అతను పరిపూర్ణుడు. ప్రశ్నించేవాడు ఎప్పుడు వ్యతిరేకిస్తాడు గురువు గారు? ఏమండి, ప్రశ్నించేవాడు వ్యతిరేకించినట్టు కాదా? అర్థం కాలేదు నాకు. ఇదే ఏమని ప్రశ్నించేవాడు? ఒక గురువుని శిష్యుడు ప్రశ్నిస్తాడు అనుకోండి, అది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదుగా? ప్రశ్నించడం వ్యతిరేకం కాదండి. కాదు, అది అర్థం చేసుకునే ప్రక్రియ మాత్రమే. అవును, ఓకే. సభలో కూడా మనం అలా అడిగితే అది వ్యతిరేకించినట్టు కాదు. మీరు ఎట్లా ప్రశ్నించినప్పటికీ అది వ్యతిరేకించినట్టు కాదండి. కాదు, ఓకే. మీరే కాదు, ఎవరు ప్రశ్నించినప్పటికీ తెలుసుకోవాలని ఆసక్తితో ప్రశ్నించి అది వ్యతిరేకించినట్టు కాదండి. అది ఆ యొక్క భావంతో అడిగితే వ్యతిరేకించినట్టు కాదు. ఓకే. నేను చెప్తా ఉండేది, గురువులమని రాజ్యమేలుతున్న చాలా మంది మేము గురువులు అని నిర్ధారణ చేసుకుని, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని నిర్ధారణ చేసుకుని, అదే గురుగారు చేసుకుని ఏం చేస్తున్నారంటే, శివరామ దీక్షితీయాన్ని బృహద్వాసిష్టం అనే గ్రంథాన్ని మాత్రం పట్టుకొని మిగతా ఏ గ్రంథము మీరు చదవనవసరం లేదు అనే జ్ఞానం తామస జ్ఞానమే. మీరు మిగతా ఏ గ్రంథము చదవబాకండి, ఇదొక్కటి చదవండి. సాంఖ్యం పని లేదు, తారకం పని లేదు, అమనస్కం పని లేదు, పూజల పని లేదు, జపాల పని లేదు, గుడికి పోబాకండి, గోపురానికి పోబాకండి, నా దగ్గరికి రండి, శివరామ దీక్షిత పుస్తకం ఒకటే చదవండి, మీకు నేను అన్ని ఇచ్చేస్తాను. ఇది విపరీత జ్ఞానం. ఇది విపరీత జ్ఞానం. అది లేకుంటే ఉట్టి శివరామ దీక్షితులు శతాధిక యజ్ఞకర్త. 100 యజ్ఞాలు చేశాడు ఆయన. 100 యజ్ఞాలు చేశాడు. చివరికి ఎంతో మందిని, ఎన్నో పండితులతో చర్చలు కొనసాగించాడు. చివరికి యజ్ఞకుండంలో నీళ్లు పోశారు. నీళ్లు పోశారు. ఏమి శాంతి, నీళ్లు ఏం దానికేముంది? అదేమో చివర అదేదో సినిమా మర్చిపోయినా. యజ్ఞకుండంలో చివరికి నీళ్లు పోసేస్తాడు. యజ్ఞకుండంలో నీళ్లు పోసేసి పుస్తకం పక్కన పెట్టి గురువుని ఎదుగుతాడు. మరి అంత చేసిన తర్వాత ఆయన సాధన సంపదతో గురువుని ఎతికి శ్రీధర స్వామిని గురువుగా స్వీకరించి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, సంత్ జ్ఞానేశ్వరు, సంత్ శ్రీధరు, శివాజీ వీళ్ళంతా కడతేరినటువంటి జ్ఞానము, చారిత్రాత్మకమైనటువంటి జ్ఞానము. వేదాంత సూర్య గ్రంథం రాశారు శ్రీధరులు. ఇప్పుడు శివాజీ గారు కూడా శక్తి మాత్రమే పూజించారు కదా గురువు గారు? అవునండి, శివాజీకి 3 గురువులు. అవును, సమర్థ రామదాసు, ఇంకా 2 ఉన్నారా? ఓకే ఓకే. తల్లి తొలి గురువు. తల్లి, అవును అవును. ఆ తల్లి మూలంగా అమ్మవారిని ప్రేమించడం, స్త్రీలందరిలోనూ శక్తిని ఆయన దర్శించడం.
అది కన్నతల్లి నేర్పినటువంటి పెంపకం అది. అది తర్వాత దాదాజీ కొండదేవ్ మంచి యుద్ధ విద్యల్లో నైపుణ్యం, భౌతికమైన విద్యలలో శిక్షణ ఇచ్చింది దాదాజీ కొండదేవ్. ఓకే. అప్పటికే ఆయన ఆధ్యాత్మికంగా బాగా పరిపక్వత చెందారు కన్నతల్లి గురువు కావడం చేత. ఆ తర్వాత ఒక గురువును స్వీకరించినారు. ఆయన పేరు సమర్థ రామదాస్. దాసబోధ చెప్పాడు శివాజీ గారికి. సమర్థ రామదాస్ గారు చేసిన అచల పరిపూర్ణ ప్రబోధయే దాసబోధ. ఇట్లంతా కడతేరినటువంటి గ్రంథాలు ఉన్నాయి, చరిత్ర ఉంది అచల సాంప్రదాయానికి. శివరామ దీక్షిత్ ఒకటే పట్టుకోండి, వేరే పుస్తకాలు వద్దు అని చెప్పేటువంటి వారికి అదే తామస జ్ఞానం. అది వాళ్ళు ఎవరినో కనుక ఇటువంటి జ్ఞానాన్ని తామస జ్ఞానంగా గుర్తించండి. ఈ తామస జ్ఞానం ఎలా ఉంటుందో జ్ఞానేశ్వరి మాటల్లో విందాం. మనకుండే అర్ధగంట టైం సాలదు, సరిపోయినా సరిపోకపోయినా ఎంతవరకు వీలైతే అంతవరకు తెలుసుకుందాం. తామస జ్ఞానం అర్థమయ్యేది వాడికి ఏం అర్థం కాదు, మనకేం అర్థమైంది చూస్తాం. తామస జ్ఞానం అంటే పూర్తి విపరీత జ్ఞానం అని అర్థం. పూర్తి విపరీత జ్ఞానం తామస జ్ఞానం. అజ్ఞానం అని అర్థం. పూర్తి విపరీత జ్ఞానం అజ్ఞానం. ఓకే. దాన్ని మరి 18వ అధ్యాయం 22వ శ్లోకం డిసెంబర్ 22వ తేదీ మరి పూర్తి తామసిక జ్ఞానాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు జాగ్రత్త వినండి. శాస్త్ర విధి అనే వస్త్రము ఇది ధరించదు. చూడు, ఫస్ట్ ఎత్తుకుంటానే అదే వచ్చింది. శాస్త్ర విధి. శాస్త్ర విధి అంటే శాస్త్ర ధర్మాన్ని ఇది పాటించనివ్వదు. ఒకే గ్రంథం పట్టుకోండి, శివరామ దీక్షితం, బృహద్వాసి ఒకే గ్రంథం పట్టుకోండి. మీరు ఎవరి దగ్గరికి నా దగ్గరికి వచ్చేయండి. శాస్త్ర విధిని పాటించినట్ట. శివరామ దీక్షితం కూడా శాస్త్రాన్ని అనుసరించి రాయబడింది. ఓకే గురుగారు. కానీ శాస్త్రానికి మూలం ఏంటి గురుగారు? గురువు. శాస్త్రానికి మూలం గురువేనంటారా? ఓకే. రాశారు శాస్త్రం, బృహద్వాసిష్టం రాశారు. ఈ మాట లేనిరుక రాసి పెట్టింది. శాస్త్రానికి మూలం గురువు, కానీ గురువుకు మూలం అడగకూడదు. గురువుకు మూలం సద్గురు సూచనతో తెలుస్తుంది. అంతెందుకండి, సింపుల్ కదా. మీ పిల్లలకు మీరు మూలం. ఓకే. మీ పిల్లలు ఏ విధంగా జన్మించారు అంటే మీరు వచ్చి చెప్తారు, మేము పలానా దేవుడికి మొక్కున్నాము, ఏదో ఒకటి చెప్తారు మీరు. ఇప్పుడు కాదు గురుగారు, శ్రీధర్ నుంచి శివరామ దీక్షితుల వారు శిష్యుడిగా చేరారు, పొందారు. మరి ఈ శాస్త్రాన్ని ఈయన సృష్టించారా, లేకపోతే వేరే శాస్త్రం నుంచి ఈయన పరిజ్ఞానం తీసుకుని చేయటం జరిగిందంటారా? నంబర్ 2, ఆ విషయం మీరు చెప్పిన దాంట్లో 2వ పాయింట్, శాస్త్రం చదివితే కదా తెలుస్తుంది. అంటే ఇది కొత్తగా సృష్టించినట్ల, లేకపోతే వేరే అంత ముందున్న శాస్త్రాన్ని వీళ్ళు దాన్ని కొంచెం ఇచ్చేసారా అనేది? ఈ 2 సార్లు అదే అడిగారు. 2 అండి ఆన్సర్. ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, మళ్ళీ అదే అడిగారు. మీరు 2 ప్రశ్నలు డివైడ్ చేసుకోండి, ఆన్సర్ 1 2 చెప్తాను నేను. మళ్ళీ నేను ఎందుకు పొడిగించేద్దాన్ని? ఓకే. శాస్త్రము సృష్టి కాదు. శాస్త్రం సృష్టి కాదు. ఓకే. దీనికి మంచి ఆన్సర్ ఇంతకు ముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తాను. చూడండి, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం బోధయిష్యార్థం తత్వజ్ఞై కల్పితం క్రమాత్. ఇది మీ ప్రశ్నకు సమాధానం. ఇది జగద్గురు ఆదిశంకర్లు ఎప్పుడో చెప్పారని చాలా స్పష్టంగా ఇప్పుడు 4-5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీరు ఇదే ప్రశ్న అడిగారు. చూడండి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు లేని ప్రపంచాన్ని ఉన్నదని భ్రమించడం చేత లేని శాస్త్రాన్ని కల్పించి లేని మాటలతో ఉన్న సత్యాన్ని నిరూపించబడిందే శాస్త్రము. ఓకే. అది శిష్యుని అవగాహన కోసం మాత్రమే శాస్త్రము. శాస్త్రం అర్థం కావాలంటే శాస్త్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ శాస్త్రం అర్థమైనోడై ఉండాలి. ఇంత క్లియర్ గా ఉండేటప్పుడు మీరు బృహద్వాసిష్టం గురించి అడుగుతున్నారు అంటే బృహద్వాసిష్టం మీరు చదవలేదు. అవునండి, మీరు చదవలేదు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు, పర్వాలేదు. బృహద్వాసిష్టం చదివిన వాళ్ళు
బాగా చదవలేదు. చదివింటే నేను మీకు ఆన్సర్ మీరు అడుగుతున్న టక్కని చెప్పాను కదా. అయ్యా బృహద్వాసిష్టం శాస్త్రం అంటున్నాడు ఆయన, మీరు కాదంటున్నారు. డౌట్ ఇదే. బృహద్వాసిష్టం శాస్త్రం కాదని నేను చెప్పలేదు. బృహద్వాసిష్టం శాస్త్రమే. కొత్తగా సృష్టించారా, ఇతర గ్రంథాల నుంచి సేకరించారా అని అడిగారు మీరు. పరిపూర్ణ దర్శిని కూడా శాస్త్రమే. నేను కొత్తగా సృష్టించానా, ఇతర గ్రంథాల నుంచి సేకరించిన మాటలు నా నేర్పుతో రాశానా? అది కావాలి. మీరు చెప్పండి, మీ నుంచి ఆన్సర్ నాకు రావాలి. అంటే ఇప్పుడు ఈ పరంపర శివరామ దీక్షితుల వారి నుంచి మనం తీసుకుంటున్నాం. ఇదని అది తీసుకునే క్రమం ఈయన దాని శాస్త్రాన్ని ఈయనే సృష్టించారా, లేకపోతే ఈయన ఏదైనా భగవద్గీత నుంచి ఇంకో దాంట్లో నుంచి ఇంకో దాంట్లో అన్ని కన్సాలిడేట్ చేసి దాంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకుని దీన్ని సృష్టించారా అనేది నాకు తెలియట్లేదు. మీరు ప్రశ్న వేశారు, సమాధానం చెప్పారు కాబట్టి నంబర్ 2 ఇప్పుడు 4 సార్లు చెప్పానండి. మళ్ళీ అదే మాట్లాడతారే. 4 సార్లు చెప్పానండి. మళ్ళీ కాసేపు మీరేం చేస్తున్నారు, ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటున్నారు, అదే మాట వేస్తున్నారు, దాని ఆన్సర్ మీరే చెప్పేస్తున్నారు. నేను ఆన్సర్ కూడా మీరు చెప్పారని చెప్తున్నాను కదా. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. మీరు ఒక ప్రశ్న వేస్తున్నారండి, ఇది ఓకే. ఆన్సర్ ఇన్ని రోజులు జ్ఞానయజ్ఞంలో విన్నటువంటి ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారండి. మీరు చెప్పిన మాటలు అప్పుడు అట్టే నేను చెప్పేదే. చెప్పండి. బృహద్వాసిష్టము కొత్తగా సృష్టించబడినదా? రాయండి. ఓకే. భగవద్గీత లాంటి గ్రంథాల నుంచి సేకరించి మనకు అర్థమయ్యేట్టుగా రాశారా? మీరు ఈ 2 ప్రశ్నలు వేస్తున్నారు నాకు. ఇప్పటికి 4 సార్లు వేశారు. ఓకే గురుగారు. ఆన్సర్ ఏమని చెప్పా నేను? మీరు అక్కడ చూసుకోండి. నేను ఆన్సర్ ఏమని చెప్పానో మీకు గుర్తుందా? మళ్ళీ చెప్పాలా? అదే నాకు అర్థం కాలేదు గురుగారు. 4 సార్లు చెప్పానండి. ఇప్పుడు అంటే లేని ప్రపంచం తెలియజేయడానికి శాస్త్రం అనేది వచ్చిందని చెప్పేసి మీరు చెప్పారు. మీరు కన్ఫ్యూజ్ అవుతూ అన్నిటినీ కలగలగలుపుకొని వింటున్నారు. కానీ ఒక వాక్యం మీరు అడిగితే దాన్ని నేను చెప్పినప్పుడు దాని వెనకాలనే రావాలి, దాని నుంచే మీరు ప్రశ్నించాలి. మళ్ళీ చూడండి, మీరు అడిగిన ప్రశ్న శాస్త్రానికి మూలం అడిగారు, గురువు అన్నాడు. గురువు ఎక్కడి నుంచి శాస్త్రాన్ని సృష్టించాడు? తన గురువు నుంచి తెలుసుకున్న 4 మాటల్ని సిద్ధాంతీకరిస్తాడంతే. అది ఓకే రండి. ఆ విధంగా బృహద్వాసిష్టం ప్రామాణికం అంటున్నారు కదా. బృహద్వాసిష్టం తాను సృష్టించారా, భగవద్గీత నుంచి సేకరించి రాశారా అని అడిగారు. నేను నంబర్ 1 మళ్ళీ చూడండి. నంబర్ 1 తాను సృష్టించారా, నంబర్ 2 భగవద్గీత లాంటి ప్రామాణిక గ్రంథాల నుంచి సేకరించి సిద్ధాంతీకరించారా? ఈ 2 ప్రశ్నలు మీరు వేశారండి. రెండవది ఆన్సర్ అని చెప్పానండి. మళ్ళీ చెప్పాలనా? ఓకే గురుగారు. ఓకే. మళ్ళీ కొడుతున్నారండి. రైటా తప్ప కాదండి, మీకు అర్థమైనట్టు నాకేం తెలియాలి ఇప్పుడు? అదే ఇప్పుడు నాకైతే అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ మీరు చెప్పింది నాకు గురువు నుంచి విన్నదాన్ని శిష్యుడు దాన్ని విని సిద్ధీకరించాడు అనేది మాత్రం నాకు అర్థమైంది. మరి అర్థం కాదు ఏంటి అది చెప్పండి. అర్థం కాదంటే ఆ గురువుకి వచ్చిన శాస్త్రానికి మూలం ఆ గురువు అంటే ఇప్పుడు పెద్ద చెప్పాలి, నేను చెప్పిందే చెప్పడం అవుతుంది. వద్దులే గురుగారు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది అందరికి. ఓకే ఓకే ఇది ఓకే. ఇప్పుడు మీకొక్కరికి తప్ప ఎవ్వరికి కన్ఫ్యూజన్ లేదండి. మీరు నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేసినప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఇక్కడ లేడు. కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఉంటే అవుతాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యేవాడు లేడు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేంత సమస్య కూడా ఇంకా మొదలవలేదు. అదే గురుగారు, ఒకప్పుడు శివరామ దీక్షితులు, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, 200 years తర్వాత మీరే శివరామ దీక్షితుల వారి పోస్ట్ మీరు తీసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఈ శాస్త్రం అనేది ఒకరి నుంచి ఒకరికి, శివరామ దీక్షితుల నుంచి మీకు వచ్చింది, మీ నుంచి నెక్స్ట్ తరం వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కూడా వాళ్ళు అనుకోవచ్చు, అన్వయించుకుంటారు కదా. నేను ఈ ప్రక్రియకి మూలం నాకు తెలియట్లేదు, గోచరించలేదు అంటున్నాను. విచారణలో ఎప్పుడు కూడా అర్థవంతమైన ప్రశ్న ఉంటే సమర్థవంతమైన సమాధానం ఉంటుంది. నాగేశ్వర ప్రసాద్ గారు, అర్థవంతమైన ప్రశ్న ఒకటి ఏంటి?
నాకు అర్థమయ్యేట్టుగా మీరు ప్రశ్నిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అదేలేండి. ఓకే, మీరు చెప్పింది అదేలేండి. ఓకే గురుగారు, ఏం అర్థమైంది అది కావాలి కదా నాకు. ఈ శాస్త్రం అనేది వాళ్ళ అనుభవం ద్వారా గురువులు సృష్టించారు అని చెప్తున్నారంటే అది. అదేనండి, గురువు గారు శాస్త్రాన్ని ఎందుకు కల్పించారని కూడా చెప్పాను. గురువు గారు శాస్త్రాన్ని ఎందుకు కల్పించారంటే లేని ప్రపంచాన్ని ఉన్నదని భ్రమించుట చేత లేని ప్రపంచం లేదని తెలియాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా లేని మాటల్ని కల్పించి శాస్త్రం రచించబడింది అంతే. అదేనండి. కానీ శాస్త్రం అర్థం కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. అది అది క్లియర్. ఇప్పుడు ఇంకా మనకు ఉండేటువంటి 13 నిమిషాలు, ఇంకా 17 నిమిషాలు మాత్రమే ఉంది. జ్ఞానేశ్వర భగవద్గీతను కొనసాగనిస్తారా? డిఫరెంట్ గా తప్పకుండా. నేను ఇక్కడ చెప్పే దాంట్లో ఉండే అర్థం మీకు కావాలంటే సులభంగా అడగొచ్చు, పర్లేదు. ఈ సబ్జెక్టుకు సంబంధించి బయట నుంచి ప్రశ్న రాకూడదు కదా. ఓకే సరే. చూడండి, శాస్త్ర విధులు అనే వస్త్రాన్ని వీడు ధరించడు అంటే శాస్త్రాన్ని దాని దగ్గరికే రాడు, వాడు అజ్ఞాని. కేవలము వాడు ఎట్టుంటాడంటే నగ్నంగా ఉన్నందువలన దేని వైపు సదాచారం అనే తల్లి అయిన శృతిని ఎన్నడూ చూడడు వాడు. నగ్నంగా ఉండడం అంటే ఏంటంటే అతన్ని చిన్నపిల్లవాడుగా భావించండి అని అర్థం. వాడికి బజార్లోకి పోతే డ్రాయర్ వేసుకుని పోవాలని వాడికి తెలియదు. రమణ మహర్షి కూడా తెలియదు అనుకోండి, అది వేరు ఇది వేరు. చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లవాడు వీధిలోకి పోయేటప్పుడు నేను డ్రాయర్ వేసుకోవాలనే జ్ఞానం లేదు అంటే అది ఏ స్థితి చూడండి. మళ్ళీ రమణ మహర్షిది కూడా అదే స్థితి అంటున్నారు, బాలోన్మత్త పిశాచవత్ అంటారు. రమణ మహర్షిది అదే జ్ఞానము అంటే అర్థం ఏంటి అంటే తనకంటే రెండవది లేదు, అది నగ్నం. అచల పరిపూర్ణుడు ఆయన. ఆ నగ్నం వేరు, వీడి గట్ట కాదు, కనిపించేదే నిజం వీడికి. తామస జ్ఞానికి శృతిని అంటే శాస్త్రాన్ని దగ్గరకే రానీయుడు. శివరామ దీక్షితం పైకి ఎత్తుకున్నప్పుడు శివరామ దీక్షితంలో ఏం రాశారో చదివితే అచ్ఛేద్యోయం దాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః అనే భగవద్గీతలో శ్లోకాన్ని తెచ్చి ఆయన శివరామ దీక్షితంలో రాశారు. అంటే శాస్త్రాన్ని గౌరవించారు దీక్షితుల వారు. మీ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా అర్థమైంది చూసుకోండి. శాస్త్రాన్ని గౌరవించి రాసిందే శివరామ దీక్షితం. పరిపూర్ణ దర్శిని కూడా శాస్త్రాన్ని గౌరవించి రాసింది. ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావు పరిపూర్ణ దర్శిని గ్రంథాన్ని తీసుకొని పోయి ఎవరికన్నా మీరే పుస్తకాలు చదువుకోబాకండి, సాంఖ్యం వద్దు, తారకం వద్దు, అమనస్కం వద్దు, ఎంత వద్దు, ఎంత మా గురువు గారు రాసిన ఒకే పుస్తకం సరిపోతుందండి, దీన్ని పట్టుకోండి నా దగ్గరికి శిష్యుడిగా వచ్చేయండి అని చెప్తే నవ్వుతారు ఎవరైనా. ఏంటయ్యా, మీ గురువు గారు రాసిన పుస్తకానికి 4 వేదాల ఆధారం, 4 వేదాల్లో ఉండే ఉపనిషత్తుల ఆధారం, వాళ్ళ గురువు ఇచ్చిన జ్ఞానం ఆధారం. నువ్వేంటయ్యా కుడుపు నాగేశ్వరరావు గారు చిన్న పుస్తకం పట్టుకొని వచ్చి ఇద్దరు సరిపోతుందంటే ఎట్టా అని అంటారు, ఎవరైనా ఒప్పుకోరు. కాబట్టి విచారించినటువంటి గురువు దగ్గరికి పోయేంత వరకే శాస్త్రం అండి. శాస్త్రం తర్వాత శాస్త్రిని పట్టుకోవాలి. వీడు అసలు శాస్త్రం దగ్గరికి రావట్లేదు, ఇతర గ్రంథాలనే వీడు యాక్సెప్ట్ చేయట్లేదు. శాస్త్రం తర్వాత శాస్త్రం పట్టుకోవాలి. అవును, ముందు శాస్త్రమే కాదనట్లే. దాని ప్రూఫ్ కూడా నేనే చెప్తా మీకు ఇప్పుడు. అదేలేండి. దాని ప్రూఫ్ ఏంటంటే తృతీయం ఆత్మనిశ్చయం, చతుర్థం అది పంచమం మోక్షదాయకం అన్నారు. ముందుగా గ్రంథం, తర్వాత గురువు, గురువు తర్వాత తనను తాను సమిష్టికర్తగా నిర్ణయం కావాలి. సమిష్టికర్తగా నిర్ణయం కావాలి. ఓకే, అంతా ఒకటే నిర్ణయం కావాలి. తర్వాత అచల పరిపూర్ణ సూచన జరుగుతుంది. అంతే తప్ప ఫస్ట్ ముందు గ్రంథాన్ని అంగీకరించాలి. గ్రంథాన్ని అంగీకరించిన తర్వాత శాస్త్రాన్ని అంగీకరించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు చెప్పేది అవగాహన చేసుకోవాలి. తర్వాత శాస్త్రాన్ని నిరసించాలి. ఆ పని చేసి రాసిన పుస్తకంలో ఆ శాస్త్రం నిరసించింది ఒక్క మాట పట్టుకొని వాడు ఏం చేస్తాడంటే శివరామ దీక్ష మరి దాన్ని కూడా నిరసించాలి కదా. దాన్ని నిరసించడు అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే అజ్ఞానం. అది అక్షర జ్ఞానం అంటే అతనికి
సృష్టికి సంబంధించిన అక్షరాక్షర జ్ఞానం కాదు. శివరామ దీక్షలో రాసి పెట్టుండే అక్షరాలను మాత్రం బట్టి పట్టినాడు అంతే. అదేలేండి. దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి శాస్త్ర బహిష్కారం వలన ఏ జ్ఞానమునకు నింద గురించిన చింత అయినా ఉండదు. ఇందువల్ల దేనినైతే ఇతరులు కూడా మ్లేచ్ఛ ధర్మపు పర్వతం వైపుకు అదలించి తోలేశారో ఇటువంటి వాళ్ళని మ్లేచ్ఛ అంటే నాస్తికులుగా భావిస్తారండి. అటువంటి వాళ్ళతో ఎక్కువసేపు మనం వాదించకూడదు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇది తమోగుణ పిశాచముచే ఆవేశించబడిన జ్ఞానం అని గుర్తించి వదిలేవాళ్ళు. అది కేవలం శరీర సంబంధమే. అది ఒక పిచ్చివాని గుణం, తమో గుణం, పిచ్చివాని గుణం. కేవలం శరీర సంబంధమైనటువంటి బాధను, శరీర సంబంధమైనటువంటి గుణం అది. అదేనండి. అది నిషిద్ధమని తలంచదు. నిషిద్ధము, దాని పాపము, పుణ్యము ఇటువంటి జ్ఞానమే ఉండదు అతను. ఎట్లా ఉంటుందంటే అది పాడుబడ్డ గ్రామంలో వదలబడిన కుక్క వలె నోట పట్టని పదార్థమును లేదా తినగానే నోరు కాలే పదార్థమును మాత్రమే వదిలి మిగతా వాటన్నిటిని తింటా పోతుంది. అది కేవలం సంపాదన కోసమే గురువు అవతారం ఎత్తాడు. అతనికి బంగారంతో తయారైన వస్తువుని ఈడ్చుకుని తన బెలంలోనికి తీసుకుని పోయిందనుకో, ఏదైనా అదే ఎలుక, దానికి తెలియదు, బంగారం విలువ దానికి తెలియదు. అట్లా గ్రంథం అతని చేతిలో ఉంటే కూడా అందులో ఉండేటువంటి అర్థాలు గురువు ద్వారానే తెలుసుకోవాలి. అతని దగ్గర గ్రంథం పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం లే. అట్లాగే బంగారం స్వచ్ఛమైందా లేదా కల్తీ బంగారమా అని యోచించని ఎలుక లాంటి వాడు. శివరామ దీక్ష గ్రంథం పట్టుకోవచ్చు, కానీ అందులో ఉండేటువంటి వాక్యాలు ఏం తెలుసా? 2 వాక్యాలు చెప్తాను చూడండి. అందులో ఉండేది సాందీప శ్రీకృష్ణులకు తెలిసిన రహస్యం శ్రీధర శివరామ దీక్షితులకు తెలుసు. ఈ ఒక్క వాక్యం అర్థమై ఉంటే భగవద్గీత నిరసిస్తారా? శివరామ దీక్షితులో చివరి రాసిన మాట అండి ఇది. ఇది బాగుంది. ఓకే, నా ప్రశ్నకి సమాధానం కూడా వచ్చేసి సాందీప శ్రీకృష్ణులకు తెలిసిన విషయం శ్రీధర శివరామ దీక్షితులకు తెలుసు. గురుగారు బాగుంది. ఈ నలుగురి విషయం గురుముఖంగా చూసి తెలుసుకున్న వారు అంతటి వారే అని రాస్తాడు. అదే గ్రంథాన్ని చేతులు పట్టుకొని ఇదేమంటాడు, ఇది ఒకటే సార్లు, మిగతా గ్రంథం అంతా పనికిరాదంటాడు. ద్వంద్వం బోధిస్తాడు. ద్వంద్వాతీతం ఉండే గ్రంథాన్ని పెట్టుకుని ద్వంద్వం బోధిస్తాడు. కొంచెం ఆడియో మాత్రం కట్ చేస్తారు ఇందులో. అట్టు కాదండి, ఎపిసోడ్ పూర్తి వినండి. 1 గంట సేపు జరుగుతుంది కదా మన ఇద్దరి మధ్య సంవాదం. దీన్ని పూర్తిగా వినండి. అన్ని గ్రంథాలని గౌరవించండి, అంతమంది గురువుల్ని గౌరవించండి, మీకు కావాల్సింది తీసుకోండి అని సారాంశం. అది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి చూడండి, ఏ జ్ఞానం అయితే మాంసం తినేటప్పుడు అది నల్లగా ఉందా ఎర్రగా ఉందా అనే మాంసాహారి పురుషుడి పోలి ఉంటుంది. మాంసం తినేటప్పుడు అది ఎట్లుంటుందో అని ఆలోచించడు, దేని మాంసం అని ఆలోచించడు. ఏ జ్ఞానం అయితే అడవి యందు అంటుకున్న నిప్పు వలె, వాడికి కేవలం తినడం సంపాదించడం మాత్రం వచ్చు. ఈ డబ్బు ఎలా వస్తుంది, న్యాయమైన సంపాదన అన్యాయమైన సంపాదన అని చూడడు. అది అర్థం ఇక్కడ. చెప్పాను కదా తామసిక జ్ఞానం గురించి, ఆ రాసింది చదువుతున్నానండి, ఎవరు సమాజంలో ఇబ్బంది పడబాకని చెప్పానండి. చూడండి, ఏ జ్ఞానం అయితే అడవి యందు అంటుకున్న నిప్పు, అక్కడ కొన్ని పక్షి పిల్లలు ఉన్నాయి, కొన్ని కుందేలు పిల్లలు ఉన్నాయి, ఇవి కాలిపోతాయి అనే ఆ నిప్పు కాడ జ్ఞానం ఉంటదా? వీడు కూడా అంతే, అచర పరిపూర్ణ జ్ఞానం. వీడికి శాస్త్రాలను గౌరవించకుండా మాట్లాడేస్తాడు. అతని గురించి మాట్లాడాల్సి వచ్చింది ఇదంతా. సున్నాలు పెట్టారు, సున్నాల అర్థం అది. శ్రీధర ఈ ముగ్గురి ప్రభావం పుస్తకం రాసిన వాడు ఎరుగు, అంటే శివరామ దీక్షితులకు తెలుసు అని. ఈ పుస్తకం చూసి చదువుకున్న వారికి 4 ప్రభావం తెలుస్తుంది అంటే 4 సున్నాలు చూడండి. వాళ్ళ 4 కూడా పరిపూర్ణులుగా భావించినటువంటి వాడు ఏ పుస్తకాన్ని విమర్శించడు. అన్ని పుస్తకాలని విమర్శించడం, విమర్శ విశ్లేషణ వేరు, విమర్శ వేరండి. విమర్శ వేరు, విశ్లేషణ వేరు. అవునండి. సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు శీఘ్రంగా భ్రాంతి లేని వారు అవుతారు. గురుముఖంగా విచారించిన వారికి అని చెప్పారు ఇక్కడ. నిజంగా గురుముఖంగా విచారించి ఉంటే భగవద్గీత పనికిరాదంటాడా? చూడండి, గురుముఖంగా విచారించిన వారికి ఏ సిద్ధాంతం రుచి ఉండదు. అప్పుడు భగవద్గీత కూడా అవసరం లేదు వాడికి.
జ్ఞాన కర్మాల యొక్క భ్రాంతి మళ్ళీ పుట్టదు, ఇంతకంటే ఎక్కువ ఉన్నదనే ఆశ పుట్టదు. ఇదే బృహత్ వాసిష్టం అండి. ఇది చివర సూచన అయితే సర్వ శరీరంతో పోయా, ఎరుక లేదు, మరుపు లేదు, సర్వకాలం ఒక్క తీరే అంటాడు. ఇదే వాక్యాలను వక్రీకరించి మాట్లాడతాడు. అంటే కేవలం ఈ అక్షరాలు మాత్రం తెలుసు అతనికి, మూలమైన గ్రంథాలు అతనికి తెలియదు. దీనికి మూలం భగవద్గీత అనేది ఆడే ఉంది కదా. కాబట్టి అటువంటి వాళ్ళు తామసికులు అని కురుపూడి నాగేశ్వరరావు మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు శరీరం పైన ఈగ వాలేటప్పుడు అండి, ఈగ వాలేటప్పుడు పుండు మీద వాలడమే దాని పని. ఎవరు నొచ్చుకోబాకండి. జ్ఞానేశ్వర రాశారు తామసిక జ్ఞానం ఎట్టు ఉంటది. పుండు మీద ఈగ వాలేటప్పుడు ఇది శవమా బతికుండే శరీరమా అని దానికి తెలియదు. అవును, అట్టంటోడు తామస జ్ఞాని. అవునండి. అట్లాగే ఇంతకు ముందు చెప్పింది ఏంటి, అడవి కాల్చేటప్పుడు ఇది చందన కట్టెలు కాలుస్తున్నానా గడ్డి కాలుస్తున్నానా దానికి తెలియదు, కాల్చుకుంటా పోతుంది అంతే. అంతే. అట్లా జీవించి ఉన్న శరీరమా సచ్చిన శరీరమా అని ఈగ ఆలోచించదు. సంపాదనకు ప్రారంభమైన వాడు ఎట్టయినా సంపాదించుకుంటా పోవాలని చూస్తాడే తప్ప ఈ మార్గంలో నేను సంపాదించకూడదు కదా అని ఆలోచించడు. వాడు తామస జ్ఞాని. చూడు, ఈ అన్నము ఇంకో క్లారిటీ, ఈ అన్నము వమనమునర్చిందా వడ్డించిందా వాడికి తెలియదు. వమనము అంటే వాంతి అండి, శూన్యము వాంతి చేసుకున్నదే ప్రకృతి అండి. అదే దీంట్లో కూడా పెట్టారు కదా మీరు, దీన్ని చూసి పెట్టా. శూన్యము వాంతి చేసుకున్న ప్రకృతిలో వీడు శూన్యం అని తెలిస్తే సంపాదించేదానికి పరిగెత్తాడా? చూడండి, అందుకని న్యాయ ధర్మార్థ కామ మోక్షేజ అంటే ధర్మము ద్వారా అర్థము, ధర్మము ద్వారా సంపాదించిన డబ్బు ధర్మంగా ఉపయోగించాలంటే ధర్మాతీతం తెలియాలి. కాబట్టి చతుర్విధ పరపురుషార్థాలు తెలియాలంటే గురువు దగ్గరికి పోవాలి. ఒకే గ్రంథం గురించి కాదు, ఒక గ్రంథం గురించి కాదు మాట్లాడేది, గురువు చెప్తే జ్ఞానం స్థిరం. కాబట్టి వీడు ఎట్టుంటాడంటే వీడు సంపాదన మార్గంలో వీడు ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి కూడా మీరేమని అనుకోండి, నన్ను నేను పొగుడుకోవడం అనుకుంటే కూడా నాకు అభ్యంతరం లేదండి. చిన్నప్పుడు నేను బాలుడప్పుడు కూడా మా నాన్నగారు ఎంత చెప్పినప్పటికీ నేను మాట అనేవాడిని, నాన్న ఈ చూడు ఒక బల్బు 5 రూపాయలకు మనం కొంటాం, 10 రూపాయలకు అమ్ముతున్నాం, వ్యాపారం ద్రోహ చింతనం తప్పులేదంటున్నారు. కానీ నేను మాత్రం గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తాను నాయన, ప్రభుత్వ కొలువే చేస్తాను నాయన. అప్పటికి పూర్తి అజ్ఞానం, చదివే రాదు నాకు. ఎట్టయినా నేను గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తాను నాన్న అనేవాడిని. ఏ మాట నాన్నగారికి చెప్పాను, 5 రూపాయలు కొనే బల్బును 10 రూపాయలు మనం అమ్ముతున్నామంటే వ్యాపారం ద్రోహ చింతనం. ఒకరిని తగ్గించాల్సి ఒకరికి మనం లాభం సంపాదిస్తున్నామంటే ఇంకొకరికి నష్టం జరిగితేనే కదా నీకు లాభం వస్తుంది. ఈ పని నేను చేయలేను. నీకు 3 కొడుకులు కదా నాన్న, మిగతా 2కి వ్యాపారం వదిలే, నా మా నన్ను వదిలే, నేను చదువుకుంటాను అని చెప్పాను అనమాట. అయినా మా నాన్నగారు నమ్మలేదు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చి సంతృప్తికరంగా మా ప్రిన్సిపాల్ గారికి చెప్పేసుకున్నాడు నా గురించి. చూడండి సార్, వీడు మిగతా 2 కొడుకుల కంటే వీడే దేనికి పనికి రాకుండా పొడుస్తాడు అనుకున్నాను, చదువు రాదు వ్యాపారం చేయనంటే అన్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఏమంటాడంటే, నాన్న వాళ్ళిద్దరిని పక్కన పెట్టు, నా జీతంతో నిన్ను పోషిస్తానంటాడు. ఇంకా కొడుకు ఎట్టా అంటే మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చెప్పేసుకున్నాడు ఆయన. కాబట్టి చూడండి, సంపాదనకి న్యాయమైన మార్గం ముందు ఎంచుకోండి దయచేసి ప్రజలంతా కూడా. తాను స్వయంగా సంపాదన మార్గం, న్యాయమైన మార్గం ఎంచుకున్న తర్వాత ఆధ్యాత్మికత గుర్తుపెట్టుకోండి. న్యాయమైన మార్గంలో సంపాదన. నీకు కావాల్సిన సౌకర్యాలు నీ అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి, ముందు అది గుర్తించు. ప్రస్తుతం సంపాదన న్యాయంగా ఉందో లేదో చూసుకో. అన్యాయం అక్రమ మార్గాలు సంపాదించబాకు, మళ్ళీ నువ్వు ఎంత బోధించినా వేస్ట్. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా తామస జ్ఞానం ఎట్లుంటదంటే, ఈ జ్ఞానము చూడండి, అన్నం వాంతి చేయబడిందా, వడ్డించబడిందా, కొత్తదా పాతదా, కుళ్ళిపోయిందా అని ఆలోచన లేకుండా సంపాదించుకుంటూ పోతానే ఉన్నారు. దానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారా? వీళ్ళంతా తామసులండి. ఏ జ్ఞానం ద్వారా ఫలానా వస్తువు లేక విషయము నిషిద్ధమైనదా నిషేధింపాలనే జ్ఞానం లేదు వీడు గురువు ఎట్టయినాడండి. ఇక్కడ కర్ణాటకలో తమిళనాడులో అంతా పోయి వీళ్ళు చేసి నిర్వాహకం చెప్తున్నారు తామస జ్ఞానులు. గురువు అని పోయేది, 10 మంది అంటేసుకునేది, ఆయా సమయం వచ్చినప్పుడు వీళ్ళ విశ్వరూపం ప్రదర్శించేది.
పలానా విషయము లేక వస్తువు యోగ్యమైందా, స్వీకరించదగిందా లేదా అని ఆలోచించకుండా ఎదురు వచ్చిన పదార్థం అంతా భోగ విషయం అనుకుంటేట వస్తుంది, ఇంత వస్తుంది, అదేమనుకోబోకండి. తనకు లభించిన ప్రతి స్త్రీని తన శిష్ణమునకు అప్పగించాలని చూస్తాడు వాడు. ఎందుకంటే ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు మీకు, అవసరం లేదండి. అదే చెప్పాను. ప్రతి పదార్థము కడుపును వాడు ఆకలి తెచ్చుకునేదానికి అన్ని పదార్థాలు అనుకుంటాడు వాడు. నీటిని చూస్తే శుద్ధమా అశుద్ధమా, మురికి నీరా చూడకుండా తాగేస్తావా? బుద్ధి లేదా? పరస్త్రీని చూస్తే తల్లిలాగా భావించాలనే బుద్ధి ఉండద్దు, విశేషణ ఉండాలి. అది లేనివాడే తామసిక జ్ఞాని. కాబట్టి ఏ జ్ఞానం అయితే ఆహార పానీయముల విషయం ఈ సిద్ధాంతాన్ని పాటించి ఖాద్య అఖాద్యం, తల్లికి పిల్లలకి తేడా తెలీదు, అదే అజ్ఞానం. ఖాద్య మా అన్న ఉపయోగించేవాడు ఇదంతా, ఎప్పుడు ఈ పదాలంతని వాడే. ఖాద్య అఖాద్యములు మరి నింద్య అనింద్యములాదిగా గల విషయములను గురించి ఆలోచించక నోటికి ఏది తీగా ఉంటే తినేదేనా? స్త్రీ జాతి విషయమున కూడా స్త్రీలు కూడా ఇట్లా తయారైనారు కొంతమంది. కేవలం స్పర్శేంద్రియాన్ని మాత్రమే ప్రధాన నిర్ణయకర్తగా తలంచి అతనితో లేక ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటారా మీరు? ఎట్లా అది? తనకు ఏదైనా స్వార్థము సిద్ధించేది వారిని మాత్రమే చుట్టుపక్కములుగా తలంచి బంధుత్వ విషయంలో శారీరక సంబంధమును ఏమాత్రం పాటించరు, వావి వరసలు పాటించరు, జంతువుల్లాగా ప్రవర్తిస్తారు. ఈ విధమైన ఆలోచన రహిత జ్ఞానం అంతా కూడా తామస జ్ఞానము. దీనికి చావు తప్పనిసరి, మళ్ళీ పుట్టుక తప్పనిసరి. ఈ తామస జ్ఞానంలో సగం చెప్పాను ఇప్పుడు మీకు, మిగతా సగం తర్వాత ఎపిసోడ్ లో పూర్తవుతుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. నామరూపంబులన్నీ జగతిలో నిజమైన వనుచు నమ్మి తత్వదృష్టి లోపము విపరీత జ్ఞానమే తామసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ సరేండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాస
వాసిష్ఠ సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ఠ సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.